ఇడ్లీ వేసుకోవడం అందరికీ తెలుసు, కానీ ఇంట్లో ఇడ్లీ వేసాము అంటే 2-3 ఎక్స్ట్రానే తినే అంత టేస్టీగా అండ్ చాలా స్పంజీగా మృదువుగా ఉంటేనే బాగుంటుంది. ఒక గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసులు రవ్వ నానపెట్టుకోండి. అలాగే ఒక గుప్పెడు దాకా సగ్గుబియ్యం కూడా నానపెట్టుకోండి. మనము మినపగుళ్ళని సగం రుబ్బుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా యాడ్ చేసి పక్కకు తీసుకోండి. ఇడ్లీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇట్లాగా పిండిని కొంచెం నీళ్ళలో వేసాము అంటే అది పైకి తేలాలి. అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ ఇడ్లీ తయారవుతుంది. ఇప్పుడు నానపెట్టుకున్న రవ్వని మరీ గట్టిగా పిండేయకుండా చక్కగా ఆ నీళ్ళలో నుంచి తీసేసి పిండిలోకి యాడ్ చేసి బాగా కలపండి. ఒక 10 నిమిషాల పాటు కలిపిన తర్వాత మూతను పెట్టేసి 6 అవర్స్ పాటు మనం నానపెట్టుకోవాలన్నమాట. అది పులిస్తేనే మనకి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిండిలో అంటే 6 గంటల తర్వాత పిండిలో కొంచెం వాటర్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ప్లేట్ల నిండా వేసేసుకొని ఇడ్లీని ఉడకపెట్టుకోవటమే. మనము ఎక్కువసేపు ఇడ్లీ ఉడకపెట్టినా కానీ అవి చాలా గట్టిగా వస్తాయి. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో మనకి చక్కగా ఇడ్లీ పర్ఫెక్ట్గా అవుతుంది. ఆ తర్వాత వేడి వేడి చట్నీలో తింటే ఉంటుంది కదా. తిన్న వాళ్ళు మీ ఇడ్లీ టేస్ట్ని మర్చిపోవాలంటే కొన్ని ఏళ్ళు పడుతుంది.